నేను మీ ప్రవీణ్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్ని. అయితే ఈరోజు మన శివాజీ సార్ అని చెప్పేసి సార్ 2024లో నవంబర్లో పాలసీ చేశారు. ఫస్ట్ ఇయర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేవు, కానీ సెకండ్ ఇయర్లో అయినా సరే సేఫ్టీ కోసం మన సెకండ్ ఇయర్ కూడా రెన్యువల్ చేశారు. ఈ రెన్యువల్ కేసు కూడా మంచిది కాబట్టి. అయితే మొన్న అనుకోకుండా సార్కి స్టమక్లో ఇన్ఫెక్షన్ అయిపోయి, అలాగే ఫుడ్ ఇన్ఫెక్షన్ కూడా అయిపోయి అడ్మిషన్ అయ్యారు. అక్కడ టోటల్గా మన కంపెనీ నుంచి టోటల్ బెనిఫిట్స్ అనేవి అంటే పూర్తి బిల్ అనేది కూడా కంపెనీ పే చేసింది. టోటల్ వివరాలన్నీ కూడా సార్ మాటల్లో తెలుసుకుందాము. సార్, మనకు మీరు పాలసీ చేసే టైంలో అసలు ఎందుకు కట్టాలనిపించింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్? అంతకుముందు పిల్లలు ఇద్దరు నాకు చిల్డ్రన్స్, పిల్లలకు కానీ అంతకుముందు మా ఫాదర్ కానీ ఈ స్టార్ హెల్త్ కడదామని కూడా అంతకుముందు 6-5 years నుంచి అనుకుంటూ కూడా కట్టలేక, డబ్బులుండి కూడా కట్టలేక సరే కడదాం చూద్దామని వదిలేసాం. 2024లో కట్టాను. అప్పుడు ఆ ఇయర్ ఏమి ఇది కాలేదు, ఏం హెల్త్ ఇష్యూస్ రాలేదు. 1,25,000 అట్లా ఎక్విప్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ వచ్చింది బోనస్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ వాడకుంటే రెన్యువల్ చేసుకున్న తర్వాత బోనస్ అనేది యాడ్ అవుతుంది. సరేలే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ 5 lakhs కట్టాను, తర్వాత 10 lakhs కట్టాను. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ నవంబర్లో కట్టాను. ఆ నవంబర్లో కడితే మా ఇద్దరు పిల్లలకి వైరల్ ఫీవర్ వచ్చి అలా ఒక 50,000 దాకా స్టార్ హెల్త్ పూర్తిగా స్టార్ హెల్త్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు నాకు మొన్న రీసెంట్గా ఫుడ్ పాయిజన్ అయ్యి స్టమక్లో ఇన్ఫెక్షన్ అయితే దానికి కూడా స్టార్ హెల్త్ వల్ల అడ్మిట్ అయ్యి సన్ రైజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత మొత్తం ప్రవీణ్ గారే మొత్తం ఆ డాక్యుమెంట్స్ అవి ఓకే చేయడం అవన్నీ ఆయనే చూసుకున్నాడు దగ్గరుండి. హాస్పిటల్లో కూడా బాగానే ఉంది. ₹1 కూడా కట్టకుండా స్టార్ హెల్త్లోనే నాకు మొత్తం పూర్తి ఇన్సూరెన్స్ వచ్చింది, డబ్బులు మొత్తం పేమెంట్ మొత్తం. అయితే అక్కడ హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ ఏ విధంగా జరిగింది? చాలా బాగానే జరిగింది. ట్రీట్మెంట్ విషయంలో అన్ని A to Z డాక్టర్లు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. రోజు 5 డాక్టర్లు బాగానే చేశారు ట్రీట్మెంట్. అంటే అక్కడ ఇలా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే హాస్పిటల్ చెప్తే మీకు ఏ విధంగా రిసీవ్ ఇంకా బాగా చూశారు వాళ్ళు. ఫస్ట్ మామూలుగా ఉన్నదానికన్నా బాగా చూశారు, కొంచెం కేర్ తీసుకుని బాగా చూసారు. ఫస్ట్ మామూలుగా నార్మల్గా అడ్మిట్ అయ్యాము మేము. వెళ్ళినప్పుడు ఏం చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ డే అడ్మిట్ అవ్వమంటే వెళ్ళినాక స్టార్ హెల్త్ అన్నాక మంచిగా కొంచెం మంచిగా కేర్గా చూసుకున్నారు వాళ్ళు. ఈ డాక్టర్స్ అంతా రావడం కానీ, మెడిసిన్స్ పరంగా కానీ ఇవన్నీ టోటల్గా ప్రాపర్గా అందాయి మీకు అక్కడ? ప్రతి ఒక్కటి ప్రాపర్గానే అన్నీ వచ్చినాయి. అన్ని ఇన్సూరెన్స్లోనే ఇదే. అప్రూవల్ అనేది మీకు ఎంతసేపట్లో వచ్చింది? వితిన్ వాళ్ళు అప్లోడ్ చేసినాక 1 hourలో వచ్చేసింది. 1 hour లోపల వచ్చేసింది. 1 hour అని కాదు, చాలా మంది కూడా ప్రాపర్గా వీళ్ళు రిపోర్ట్స్ అన్ని రెడీ చేసుకున్నాక వీళ్ళు అప్రూవల్కి పెడతారు అన్నట్టు. పెట్టిన తర్వాత రిపోర్ట్స్ అన్ని బాగుంటే ఇమీడియట్గా 10-15 నిమిషాల్లోనే అప్రూవల్ ఇచ్చేస్తారు. ఇంకేమన్నా సరే మీకు 1 hour లోపల అయితే అప్రూవల్ వచ్చేస్తుంది. అప్రూవల్ విషయాన్ని పక్కకు పెడితే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పరంగా అస్సలు ఆపరు. మీకు వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, మీకు బెటర్గా ఉంటారు. సార్ కూడా అదే విషయం చెప్తున్నారు. సరే, నేను కూడా కాకుండా మళ్ళీ మా ఫ్రెండ్స్తో కూడా 2 కట్టించాను. ఇప్పుడు మా నాన్నగారికి అంత హెల్త్ ఇష్యూ వల్ల ఒక 7-8 లక్షలు పెట్టాను యశోద హాస్పిటల్. అదే నాకు కార్డు ఉంటే నాకు అనిపించింది అనమాట. కార్డు ఉంటే నాకు బాగుండేది కదా, 7 lakhs ఎన్రోల్ చేస్తే వస్తాయని చెప్పి నాన్నగారికి 3 years కట్టాను. 1,32,000 ప్రవీణ్ అన్నగారి దగ్గరే కట్టాను. సో ఇలా అన్నాడు సార్. ఇప్పుడు మా సర్వీస్ మీకు ఎలా అనిపించింది? అంటే మీరు ఫోన్ చేసినప్పుడు కానీ దాంతోపాటు అక్కడ హాస్పిటల్లో ఇవన్నీ మాట్లాడడం వరకు కూడా మీకు ఎలా మేము అందించామో అది ఒకసారి వివరంగా చెప్పండి. మేము ఫస్ట్ డాక్టర్ని మీట్ అయితే స్కానింగ్ తీస్తే ఇలా ఇన్ఫెక్షన్ ఉందనగానే ప్రవీణ్ అన్న గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే అన్న ఇలా ఉందంటే పర్వాలేదన్నా అడ్మిట్ అవ్వండి, నేను చూసుకుంటాను, డాక్యుమెంట్స్ అవి నేను చూసుకొని ఎమ్మటే తెల్లారి ఆ రోజు నైట్ అయిందని చెప్పి మార్నింగ్ ఇలా అడ్మిట్ చేసాం. ప్రవీణ్ అన్న గారు మొత్తం దగ్గరుండి చూసుకున్నారు. అది మేము ఓన్లీ జిరాక్స్ అవి ఇచ్చాము, అది కార్డ్ నెంబర్ అవి అన్నగారే చూసుకున్నారు మొత్తం. అక్కడ మన పాలసీ డాక్యుమెంట్ అనేది మనకు PDF రూపంలో మనం పంపిస్తాము. మీకు మా దగ్గర తీసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు మేము కంపెనీ నుంచి రావట్లేదు, కానీ మనకు యాప్ ఉంటుంది, స్టార్ హెల్త్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు పాలసీ డాక్యుమెంట్ అనేది. దాంతోపాటుగా మేమైనా సరే మీ దగ్గర మిస్ అయిపోయినా మేము ఇమీడియట్గా 5 minutesలోనే పంపిస్తాము. అక్కడ మనం హాస్పిటల్ జాయిన్ చేసుకున్న మన నిజామాబాద్లో 40 వరకు ఉన్నాయి హాస్పిటల్స్ క్యాష్లెస్వి. దాంట్లో కనుక అడ్మిషన్ అవుతే మనకు క్యాష్లెస్గా ట్రీట్మెంట్ అవుతుంది. అంటే ₹1 కూడా మనం కట్టకుండా టోటల్ బిల్ అనేది కంపెనీనే హాస్పిటల్కి కట్టేస్తుంది అన్నట్టు. అలాగే హైదరాబాద్లో కూడా చాలా 400కు పైగానే ఉన్నాయి మన స్టార్ హెల్త్లో లింక్ అయిన హాస్పిటల్, నెట్వర్క్ హాస్పిటల్. అలాగే మన ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి క్యాష్లెస్ హాస్పిటల్స్ అనేవి. మేము అవి కూడా లిస్ట్ పంపిస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సారు మాటల్లో ఒకసారి సార్, ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు
ఇప్పుడు ఎంత బెనిఫిట్ అయ్యారుగా పిల్లల విషయంలో, మళ్ళీ మీ విషయంలో. అవును. ఇప్పుడు ఏమని చెప్పాలనుకుంటారు ఈ వీడియో చూసే వాళ్ళని? ప్రవీణ్ గారికి నేను కట్టింది ఈజీగా ఒక మెథడ్లో చెప్పాలంటే నేను కట్టింది 24,000 కట్టాను. నాకు బెనిఫిట్ వచ్చి మొన్న 50,000 పిల్లలకు వచ్చింది. ఇప్పుడు నాకు 25,000 వచ్చింది. 25,400 ఏమో అలా వచ్చింది. 75,000 ప్లస్ అయ్యాను. అంటే 20 కడితే నేను 50,000 ప్లస్లో ఉన్నట్టు. ఇంకా ఏమీ ఉండేదో స్టార్ హెల్త్ కట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్. నాకు 10 lakhs వరకు వాడుకోవడానికి కూడా ఏమో చెప్పలేము. హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా వాడుకోవడానికి. నాకు ఇంకోటి రవినాన్న గారు కూడా హాస్పిటల్లో ఉన్న కూడా ఒక 4-5 అవర్స్కి అన్న ఎలా ఉంది ఏంటి ట్రీట్మెంట్ చేస్తున్నారా అలా కూడా కేర్ తీసుకుని బాగా ఇది చేశారు. ఇంకా కట్టుకునే వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కూడా, మా ఫ్యామిలీ కాకుండా మా ఫ్రెండ్స్ కూడా 2-3 కట్టారు. స్టార్ హెల్త్ కట్టుకోవడం చాలా ఉపయోగం ఉంది. అదే 20,000 కడుతున్నాం అంటే 20,000ది 20 లక్షలు కూడా హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నాన్నగారిది ఈజీగా ఉంది. 8 లక్షలు హాస్పిటల్లో పెట్టాము మేము. అదే నాకు ఆ రోజు స్టార్ హెల్త్ కార్డు ఉంటే 8 లక్షలు కట్టేవాడిని కాదు కదా, సేఫ్ అయ్యేవాళ్ళం. సేఫ్ అయ్యేవాళ్ళం. అలాగే అంటే చిన్న మాటలో మీకు చెప్పాలంటే నేను చాలా వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మళ్ళీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ కనుక తీసుకుంటే వేలల్లో అందరికీ, ఫ్యామిలీ అందరికి కలిపి మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. అయితే మనం ఈ సంవత్సరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా టోటల్ ఫ్యామిలీ అందరికీ కవరేజ్ ఉంటుంది. ఇలా దీని గురించి ఎవరికి కూడా అవేర్నెస్ అనేది లేక చాలామంది నష్టపోతున్నారు. ఇంకోటి ఏంటంటే, వీడియో చూసిన వాళ్ళు మీరు చూసి ఉండొచ్చు, మీ కుటుంబంలో అవ్వచ్చు లేదా మీ చుట్టుపక్కల అవ్వచ్చు. ఎలా అంటే వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడడం, డబ్బులు సంపాదించడం, తర్వాత ఏదైనా ఒక రోజు వాళ్ళ కుటుంబంలో అవ్వచ్చు వాళ్ళకైనా సరే అనుకోకుండా ఒక సమస్య వచ్చి అక్కడ వాళ్ళ డబ్బులు జమ చేసుకున్న డబ్బులన్నీ కూడా హాస్పిటల్లో కట్టేసి చాలా నష్టపోతారు అన్నట్టు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక 5 లక్షల రూపాయలు ఒక హాస్పిటల్లో కడితే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఆదాయం అంటే పక్కకి జమ చేసుకున్నా సరే టోటల్గా 5 yearsకి మనకి ఎంత అవుతుంది? 5 lakhs రూపీస్. ఆ 5 lakhs అక్కడ పెట్టేస్తే మనకు ఏమవుతుంది? 5 సంవత్సరాలు మనం వెనక్కి వచ్చినట్టే. సో ఇలాగా ఇప్పుడు సార్ కూడా చెప్తున్నాను, నేను కట్టింది 20,000 కానీ ఇప్పుడు 75,000 వరకు బిల్ అయింది. నేను కట్టిన డబ్బులు తీసేసిన నాకు 50,000 సేఫ్లోనే నేను ఉన్నాను ప్రజెంట్ అని చెప్పి సార్ కూడా చెప్తున్నారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా దగ్గర 24/7 సర్వీస్ ఉంటుంది. మీకు టైం ఓన్లీ 9 hours 8 hours అన్నట్టు కాకుండా 24 గంటలు మీకు ఖచ్చితంగా నేను సర్వీస్ చేస్తాను అందుబాటులో ఉండి. నా మొబైల్ నెంబర్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. సార్ మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.